బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో జగన్కు Z+ కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల జగన్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్రస్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని తెలిపారు. అయితే సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారని పేర్కొన్నారు. అధికారులు సూచించిన మార్గాన్నే అనుసరించినా తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని లేఖలు వివరించారు. భద్రతా బృందానికి గాని పార్టీ ప్రతినిధులకు గాని ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారన్నారు. ఇక మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం Z+ కేటగిరీ VVIPకి ఏమాత్రం అనుకూలం కాదని తలసిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రోటోకాల్స్ను బలహీనపరుస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు VVIP ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రత అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైఎస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో గుర్తు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఎమ్మెల్సీ రఘురాం లేఖ రాశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో జగన్కు Z+ కేటగిరీ భద్రత కల్పించాలని కోరారు. ఇటీవల జగన్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపాలపై విచారణ చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్రస్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని తెలిపారు. అయితే సాధారణంగా కేవలం 22 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పక్కన పెట్టి విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 47 కిలోమీటర్ల పొడవైన ప్రత్యామ్నాయ మార్గానికి ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా రూట్ మ్యాప్ మార్చారని పేర్కొన్నారు. అధికారులు సూచించిన మార్గాన్ని అనుసరించినా తిరుగు ప్రయాణంలో మరింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని లేఖలు వివరించారు. భద్రతా బృందానికి గాని పార్టీ ప్రతినిధులకు గాని ముందస్తు సమాచారం ఇవ్వకుండా తిరుగు మార్గాన్ని అకస్మాత్తుగా మార్చారన్నారు. ఇక మార్గం అత్యంత రద్దీగా ఉందని, ఈ మార్గం Z+ కేటగిరీ VVIPకి ఏమాత్రం అనుకూలం కాదని తలసిల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధమైన అనూహ్య రూట్ మార్పులు భద్రతా ప్రోటోకాల్స్ను బలహీనపరుస్తాయని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు VVIP ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు భద్రత అంచనా లేకుండా, రాతపూర్వక సమాచారం లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాలు తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఒక్క ఘటన మాత్రమే కాదని, గతంలో కూడా వైఎస్ జగన్ భద్రతలో పలు లోపాలు చోటు చేసుకున్నాయని లేఖలో గుర్తు చేశారు.